మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ తక్కువగా ఉంటుంది. సో లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఎస్ఐపి ద్వారా స్మాల్ అమౌంట్ తో షేర్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్స్ సూటబుల్ గా ఉంటాయి. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అందుకే ఎస్ఐపి ద్వారా డిసిప్లిన్ వేలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సో మీరు మీ ఇన్కమ్ అండ్ ఫైనాన్షియల్ గోల్స్ ని బట్టి వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో అంటే వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ ఒకసారి ఫిక్స్డ్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయవచ్చు. అందుకే ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ నుండి యావరేజ్ బెనిఫిట్ ని పొందవచ్చు. సో ఈ ప్రిన్సిపల్ ఆధారంగానే ఎస్ఐపి వర్క్ చేస్తుంది. ఎస్ఐపి స్టార్ట్ చేయడానికి ముందు ఇన్వెస్ట్మెంట్ ద్వారా మీరు ఏ ఫైనాన్షియల్ గోల్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో తెలిస్తే అప్పుడు ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఎంత అమౌంట్ కావాలి, దానికోసం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, డ్యూరేషన్ ఎంత అని ఒక ఐడియా వస్తుంది. ఈ ఫైనాన్షియల్ గోల్స్ని బట్టి ఎవ్రీ గోల్ కోసం సపరేట్గా ఎస్ఐపిని స్టార్ట్ చేయండి. ఎస్ఐపి చేసే ముందు ఇన్ఫ్లేషన్ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ అనేది 6 to 7% మధ్య ఉంటుంది.